our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన హెండన్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నది? ఇటీవల వార్తల్లో నిలిచిన హెండన్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నది? ఆన్సర్, హెండన్ నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఈ నది యమునా నదికి ఉపనది. ఈ నది మరింత పొల్యూషన్ అవ్వకూడదని ఎన్జీటీ హెచ్చరించడం ద్వారా ఈ నది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఇటీవల మన దేశానికి చెందిన ఎంతమంది సైనికులు మాల్దీవుల దేశంలో తమ యొక్క విధులను పూర్తిగా విరమించుకొని భారత్కు తిరిగి వచ్చారు? ఇటీవల మన దేశానికి చెందిన ఎంతమంది సైనికులు మాల్దీవుల దేశంలో విధులను పూర్తిగా విరమించుకొని భారత్కు తిరిగి వచ్చారు? ఆన్సర్, 88 మంది సైనికులు మాల్దీవుల దేశం నుండి భారత్కు తిరిగి వచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం మాల్దీవుల విదేశాంగ మంత్రి మోసా జమీర్ నేతృత్వంలో జరిగింది. అలాగే భారత యొక్క విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జయశంకర్ గారు ఉన్నారు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ప్రపంచంలో ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని 29వ సారి అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్న నేపాల్ దేశ పౌరుడు ఎవరు? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని 29వ సారి అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నటువంటి నేపాల్ దేశ పౌరుడు ఎవరు? ఆన్సర్, కామిరీటా షేర్పా. ఈయన వయసు 54 సంవత్సరాలు. నెక్స్ట్ 4వ ప్రశ్న, ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఆర్ లక్ష్మీకాంతరావు. ఈయన మే 10వ తేదీ నాటి నుంచి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 5వ ప్రశ్న, ఏ దేశంలో 112 సంవత్సరాలుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలు జరుగుతోంది? ఏ దేశంలో 112 సంవత్సరాలుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలు జరుగుతుంది? ఆన్సర్, అర్జెంటీనా దేశంలో. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయాలి, లేనిచో తగిన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా 112 సంవత్సరాలుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అనేది అర్జెంటీనా దేశంలో అమలవుతుంది. అయితే అదే దేశంలో 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారు మాత్రం ఓటు స్వచ్ఛందంగా వేసుకోవచ్చు, కానీ వారికి నిర్బంధ ఓటింగ్ చట్టం అనేది వర్తించదు. నెక్స్ట్ 6వ ప్రశ్న, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ NABFID చైర్మన్ అయిన కేవి కామత్కు ఇటీవల గౌరవ డాక్టరేట్ ఎవరు ప్రదానం చేశారు? నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ NABFID చైర్మన్ అయిన కేవి కామత్కు ఇటీవల గౌరవ డాక్టరేట్ ఎవరు ప్రదానం చేశారు? ఆన్సర్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ MAHE వారు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు కేవి కామత్కు డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈయన వ్యాపార రంగంలో దూరదృష్టి గల నాయకుడు మరియు మార్గదర్శకుడు. ఈయన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. నెక్స్ట్ 7వ ప్రశ్న, స్వదేశీ నౌకల నిర్మాణం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG వారు ఏ స్వదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు? ఆన్సర్, హిందాల్కో ఇండస్ట్రీస్తో ICG ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ 8వ ప్రశ్న, నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్కు తొలి మహిళా డైరెక్టర్ ఎవరు? నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్కు తొలి మహిళా డైరెక్టర్ ఎవరు? ఆన్సర్, సీమా పరోహ గారు. మన దేశంలో ఉన్న ఏకైక షుగర్ సంస్థ కూడా నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఆర్గానియాను ఎప్పుడు జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఆర్గానియాను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్, మే 10వ తేదీ నాడు. ఆర్గానియా అనేది మొరాకో దేశంలో పెరిగిన అతి పురాతనమైన చెట్టు. నెక్స్ట్ 10వ ప్రశ్న, దోహా డైమండ్ లీగ్లో భారత్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఎన్నో స్థానంలో నిలిచాడు?
దోహా డైమండ్ లీగ్లో భారత్ జావెలిన్ థ్రోయర్ అయినటువంటి నీరజ్ చోప్రా ఎన్నో స్థానంలో నిలిచాడు? ఆన్సర్, 2వ స్థానంలో నీరజ్ చోప్రా 86.3 మీటర్ల దూరంతో నిలిచాడు. అదే దోహా డైమండ్ లీగ్లో మొదటి స్థానంలో జాకబ్ వాద్లెచ్, చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన జాకబ్ వాద్లెచ్ అనే ఆయన 86.38 మీటర్ల దూరంతో నిలిచాడు. నెక్స్ట్ 11వ ప్రశ్న. ఇటీవల ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాలస్తీనా దేశానికి సభ్యత్వం కోసం చేసిన తీర్మానానికి అనుకూలంగా ఎన్ని దేశాలు ఓటు వేశాయి? దీని ఆన్సర్, 143 దేశాలు పాలస్తీనా సభ్యత్వానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ అనుకూలంగా ఓటు వేసిన దేశంలో భారత్ కూడా ఉంది. పాలస్తీనా సభ్యత్వానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్తో సహా 9 దేశాలు ఓటు వేశాయి. 25 దేశాలు గైర్హాజరయ్యాయి. గతంలో కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసం పాలస్తీనా కోసం చేసిన తీర్మానానికి కూడా అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానం వీగిపోయేలా చేసింది. నెక్స్ట్ 12వ ప్రశ్న. మేఘాలయ రాష్ట్రానికి మొదటి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? మేఘాలయ రాష్ట్రానికి మొదటి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఇదాశిషా నోగ్రాంగ్. ఆన్సర్, ఇదాశిషా నోగ్రాంగ్. గమనిక, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా గారు ఉన్నారు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. అవర్ కేజీవి ఎడ్యుకేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.